ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. రోజు ఒకే ఐటెం పెడుతుంటే అసలే తినట్లేదు. వాళ్ళకి కూడా టేస్ట్‌లు కావాల్సొస్తున్నాయి. మన కాలంలో అయితే అమ్మ ఏది పెడితే అది పప్పన్నమో అని, చారన్నమని తినేసేవాళ్ళం. కానీ వీళ్ళకైతే రోజుకొక వెరైటీ కావాల్సొస్తుంది. మా పాపకి రోజు ఉక్కురు పెడుతుంటే అసలే తినడం లేదు. ఇంకా ఈరోజైతే ఐటెం మార్చేద్దామని చెప్పి అయితే కొంచెం పెసరపప్పు, అలాగే రైస్ తీసుకున్నాను. కొంచెం రైస్ ఎక్కువ తీసుకోవాలి. పప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకొని 2 కలిపి మంచిగా కడిగేసుకొని మనం చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ సాల్ట్ వేయకూడదంటే పిల్లలకి చాలా తక్కువ చిటికెడు అంటే చిటికెడు కన్నా తక్కువే వేసిన నేనైతే కొంచెం సాల్ట్ వేసి చాలా మెత్తగా మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న పాప కదా, సో వాళ్ళు తినడానికి వీలుగా అయ్యేటట్టు మనం చేత్తో పెట్టుకుంటే కొంచెం జావ లెక్క ఉండనమాట. అట్లా అయితే ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఈజీగా తినేస్తారు. కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్నమని పప్పుని ఉడకబెట్టేసి దాన్ని ఇంకా మెత్తగా అయిపోవడానికి మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తున్నారు. అలా పట్టడము మంచిగా అనిపించదు. ఎందుకంటే అన్నం అన్నది కొంచెం జిగురుగా ఉంటుంది కదా, సో మిక్సీలో పట్టినప్పుడు అది కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఉంటే మనకే తినాలనిపించదు, ఇంకా పిల్లలు మాత్రం ఎలా తింటారో చెప్పండి. సో ఏదైనా సరే ఎప్పుడు మిక్సీ పట్టొద్దు, ఎందుకంటే అలా హెల్తీగా కూడా అనిపించదు. అందుకే నేను ఎప్పుడు మిక్సీ అన్నది పట్టను. మా పెద్ద పాపకు కూడా ఇలాగనే మామూలుగా ఉడకబెట్టేసి మెత్తగా చేసుకుని పెట్టేదాన్ని. ఈ పాప కూడా అట్లానే పెడుతున్నాను. ఎప్పుడు మిక్సీ అన్నది మాత్రం నేను పట్టలేదు. పడితే కూడా అది అంత అందంగా ఉండదు, బాగోదు కూడా తినడానికి, ఏదోలా కనిపిస్తూ ఉంటుంది, జిగురుగా గమ్మలా ఉంటుంది కదా. సో ఇంక ఇది ఉడికిపోయాక మెత్తగా చేసి అందులోకి కొంచెం నెయ్యి అన్నది యాడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యికి బదులు ఇంకా గానుగ నూనె అంటారు కదా, నువ్వుల నూనె, అది వేసుకుంటే ఇంకా మంచిది. కానీ అది నా దగ్గర లేక నేనైతే నెయ్యి వేసి మళ్ళీ చేతితో చాలా మెత్తగా చేసుకుని కొంచెం కొంచెం తినిపిస్తున్నాను. ఇంకా స్పూన్ పెట్టి తినిపించడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. అందుకే నేను చేతితో మెల్లగా తీసుకుని ఇంకా దాన్ని ఇంకా మెత్తగా చేసుకుని అన్నది తినిపిస్తున్నాను. కొంచెం ఈరోజు ఐటెం మారింది కదా, టేస్ట్ నచ్చినట్టుంది, కొంచెం తిన్నదన్నమాట. సో వీళ్ళకి కూడా రోజుకు ఒక ఐటెం పెడితే వాళ్ళకి కొంచెం కొత్త కొత్త టేస్ట్లు తెలుస్తాయి కదా. ఇప్పుడు పిల్లలు ఏమనుకున్నారు, మామూలు పిల్లల ఏంటి, వాళ్ళకి కావాల్సిందే పెట్టవలసి వస్తుంది కదా. చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేస్తే పెద్దదిగా కూడా అదే మారం చేసేస్తారు మళ్ళీ అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి వాళ్ళు తింటే చాలు, ఎంత కష్టమైనా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఎలాగైతే కొంచెం కొంచెం తినిపించినాను. ఇంకా తినేసి పాప అయితే మంచిగా ఆడుకుంది. సో ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క ఐటమ్ పెడుతూ ఉంటానమాట. ఇలా పిల్లలు మంచిగా మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. బయట సిర్లకులు అవి కొనుక్కుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.